టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాపైన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోమారు తనకు టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తామంటున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. చంద్రబాబు విడుదల చేసినటువంటి మొదటి జాబితాలో నిమ్మల రామానాయుడు గారి పేరు కూడా ఉంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి. అలాగే ఈ 4.5 సంవత్సరాలుగా పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అభివృద్ధి విషయంలో ఎటువంటి పోరాటాలు చేశారు, ఆ సంఖ్య అంటే గెలుపు బేరీజ్ వేసుకునే సీట్లను ప్రకటించడం జరిగింది అని కూడా చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో మనతో పాటు రామానాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి జాబితాలో మీ పేరును ప్రకటించడం, అలాగే మీ నియోజకవర్గ ప్రజలకు మీరేమి హామీ ఇవ్వబోతున్నారు? ఏదైతే ఆ రోజు 2014లో కానీ 2019లో కానీ 2 సార్లు కూడా ఒక రకంగా దురదృష్టమే నాకు. ఎందుకంటే ట్రయాంగులర్లో 3 పార్టీల మధ్య, అంటే 14లో 2 పార్టీలు ఉన్నా అప్పుడు ఇండిపెండెంట్, అంటే ఆ రకంగా 3 వర్గాల మధ్య ట్రయాంగులర్లో ఆ రోజు నేను గెలవడం జరిగింది. ఒక రకంగా ఈరోజు ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన ఒకవైపున ఫేస్ టు ఫేస్ వైసీపీగా ఈరోజు గతంలోకి వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ ప్రజలు ఆశీర్వాదం పాలకొల్లు ఇస్తారని నేను భావిస్తూ ఉన్నా. రెండవది ఏంటంటే, ఏదైతే నేను 2014-19 నా పాలకొల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చాలా కష్టపడి పనిచేశాను. ఆ కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం, ఆ కష్టానికి తగ్గినటువంటి కూలి ఏదైతే ఉందో 2019లో నాకు ఓటు రూపంలో ఇచ్చి నన్ను మళ్ళీ ఎమ్మెల్యేని చేశారు. అయితే ఈ 2019-24 5 సంవత్సరాల్లో మళ్ళీ పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా 15-20 సంవత్సరాలు వెనక్కిపోయిందో అదేవిధంగా నా పాలకొల్లు కూడా 15-20 సంవత్సరాల పాటు వెనక్కి వైసీపీ తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే నా పాలకొల్లు నష్టపోయిందో మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే తెలుగుదేశం జనసేన 1 సైడ్గా 160 సీట్లలో ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది, ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మరి ఈసారి ఇంకా పెద్ద మొత్తంలో పాలకొల్లుకి నిధులు తీసుకొచ్చి ఏదైతే ఈ 5 సంవత్సరాలు నష్టపోయామో దానికి వడ్డీతో సహా మళ్ళీ పాలకొల్లును అభివృద్ధి చేసి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ నియోజకవర్గంలో జనసేన నాయకులతో మీకున్నటువంటి ఏదంటే అభిప్రాయ భేదాలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, లేదా ఎటువంటి కార్యాచరణతో ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు? ఖచ్చితంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుగుదేశం జనసేన మధ్య మంచి అండర్స్టాండింగే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓపెన్గా ఫెయిర్గా ఉన్నారో అదే మాదిరిగా ఇప్పుడు నా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా నాకు కూడా అదృష్టం ఏంటంటే, ఏదైతే జనసేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 15 రోజుల నుంచి కూడా ఇంటింటికి కూడా మన పాలకొల్లు మన రామానాయుడు అని ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ఉన్నా. నాతో పాటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కలిసి వాళ్ళు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయమని, అంటే ఇక్కడ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా మేము చెప్పడం కాదు, నాతో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ సైకిల్ గుర్తుకు ఓటేయండి అని పాలకొల్లో చెప్తూ ఉన్నారని అంటే వాళ్ళకి నాకు ఎంత గుడ్ రిలేషన్ ఉంది, అంటే ఎంత మేమందరం కలిసి పనిచేస్తున్నాం అనేది అదే ఒక ఉదాహరణ. సరే, గోదావరి జిల్లాలో పరిస్థితి ఎట్లా? గోదావరి జిల్లాలో ఏదైతే ఏదైతే వెస్ట్ అండ్ ఈస్ట్ ఉమ్మడి జిల్లాలో 34 ఏదైతే సీట్స్ ఉన్నాయో 34కి 34 స్వీప్ చేయబోతూ ఉంది తెలుగుదేశం జనసేన. ఏదైతే బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు అప్పచెప్పారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతానని రామానాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, HM టీవీ, అమరావతి.